శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్. మరి ఈ మూవీ అయితే థియేటర్లోకి వచ్చింది. మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్ భవభూతి శ్రీ విష్ణు యొక్క భార్య రేవతి ఓ సంఘటన వల్ల వదిలేసి వెళ్లిపోవడంతో ఆడవాళ్లు అంటే ద్వేషంగా ఉండే వ్యక్తిగా మారతాడు. అతని రిటైర్మెంట్ సమయంలో అతనిపై లేడీ ఆఫీసరు ఇతనికి రావాల్సిన పెన్షన్ ని పిఎఫ్ ఆపేసిన సమయంలో ఇతనిది స్వాగనిక వంశం అని, అతని వారసత్వ సంపద ఓ చోట భద్రంగా ఉందని లెటర్ వస్తుంది. ఇక సింగ శ్రీ విష్ణు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటాడు. అతను ప్రేమించిన అమ్మాయి దక్ష నగర్కర్ ని పెళ్లి చేసుకుందామని అనుకుంటే నీ తండ్రి ఎవరు అనే ప్రశ్న వస్తుంది. దీంతో ఇతనికి కూడా స్వాగనిక వంశం వారసత్వ సంపద గురించి లెటర్ వస్తుంది. అయితే ఆ సంపదని దక్కించుకోవాలంటే ఆ వంశం గుర్తు ఉన్న పలక ఉండాలి. అది మగవాళ్ళని అసహించుకునే రీతువర్మ దగ్గర ఉంటుంది. మరోవైపు ఆ సంపదను కాపలా కాసే వంశం దాని వారసుడు రాకపోతే సంపదని కైవసం చేసుకుందామని చూస్తూ ఉంటారు. అసలు వీళ్లకు స్వాగనిక వంశం సంపద గురించి లెటర్ రాసింది ఎవరు? దగ్గరికి స్వాగనిక వంశం పలక ఎలా వచ్చింది? స్వాగనిక వంశం సంపద చివరికి ఎవరికి వెళ్ళింది? అసలు స్వాగనిక వంశం కథేంటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ సినిమా అయితే పూర్తి కామెడీ సినిమా అయితే కాదు. కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అలాగే అతను వేసిన గెటప్ల గురించి అయినా ఒకసారి తప్పకుండా చూడండి. ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూలు వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తుంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖర్చు అయ్యేది ఏమీ ఉండదు. అందుకే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ కథ అయితే చాలా పెద్ద కథే. దానికి తోడు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అన్ని కథలను కలిపి అందంగా చెప్పడానికి డైరెక్టరు అసిత్ గోలి 100% కష్టపడ్డాడనే చెప్పొచ్చు. ఒకప్పుడు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంకు ఎలా మారారు, అలాగే ఆడ మొగ సమానమని, వారితో పాటు హిజ్రాలు కూడా సమాజంలో సమానమని చెప్పే కథ ఇది. దానికి వంశం అనే కాన్సెప్టు, సంపద చేజెక్కించుకోవాలనే పాయింట్ జత చేసి ఎంటర్టైనింగ్ తో పాటు ఎమోషనల్ గా కూడా చెప్పారు. ఇందులో ఏకంగా 4 కాలాలలో జరిగే కథలను చూపించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే చాలా బలం. ప్రతి కథ, ప్రతి పాత్ర మొదలు ముగింపు అన్ని పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. ఈ సినిమా టైటిల్ ని కూడా జస్టిఫికేషన్ కూడా ఇవ్వడం కోసమేర్పు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా భవభూతి సింగ కథలతో నడిపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిరు. ఇక సెకండ్ హాఫ్ లో అయితే యయాతి కథ, స్వాగనిక వంశం ఆరంభం, భవభూతి రాజు కథ చూపించి ప్రీ క్లైమాక్స్ నుంచి ట్విస్టులు రివీల్ చేస్తూ సంపద కోసం నలుగురు రావడం, అక్కడి నుంచి ఎమోషనల్ రన్ చేయడం చూపించారు. ఇన్ని కథలను కలిపి ఇంత కష్టమైన స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం నిజంగా కష్టమైన పని అనే చెప్పొచ్చు. ఈ సినిమాని శ్రీ విష్ణు తన భుజాల మీద మోసిండనే చెప్పొచ్చు. ఇక సినిమా చూసిన తర్వాత పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు అని అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో శ్రీ విష్ణు నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. ఒక రకంగా తెలుగులో కమలాసన్ అన్నా తప్పులేదు. మహారాజు పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో, యువకుడిగా, డాన్సర్గా, హిజ్రాగా, ఇలా 5 పాత్రలతో పాటు ముసలివాడు, మిడిల్ క్లాస్ తండ్రి, ఇలా అనేక గెటప్లతో ప్రతి పాత్రకు నటన, వాయిస్ వేరియేషన్స్, మేకప్ డిఫరెన్స్ తో అదరగొట్టేసింది. ఇక రీతువర్మ మహారాణిగా ఫెమినిస్ట్ పాత్రలో బాగా నటించింది. ఇక ఇందులో నటించిన చాలా పాత్రలున్నాయి. వాళ్ళందరూ తమ పాత్ర పరిధి మేరకు అయితే నటించారు. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా వరకు అయితే డబుల్ రోల్సే ఉన్నాయి. ఇక టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యిందనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని చాలా చోట్ల ఎలివేట్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఇక సినిమాకి బాగా ఖర్చు పెట్టి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చిరు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే మొత్తంగా స్వాగ్ సినిమా సమాజంలో ఆడ, మొగ, హిజ్రా అందరూ సమానమనే పాయింట్ ని 4 కాలాల కథలతో ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చూపించారు. సో వీలైతే మీరు కూడా ఒకసారి అయితే చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది స్వాగ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.